సంగారెడ్డి జిల్లా నారంగి నియోజకవర్గం మనూర్ మండలంలోని జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద సకాలంలో జొన్నలు కొనుగోలు చేయటం లేదని, కాంట తప్పుగా చేస్తున్నారని, డబ్బులు ఇచ్చిన వారి జొన్నలను ముందుగా కాంట చేస్తున్నారని, మిగతా రైతులకు 3-4 రోజులపై కొనుగోలు చేయకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆవేదన చెందిన రైతులు గోడు వార్తలను ప్రచారం చేసిన మీడియాపై గోడన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సరైన తూకం చేస్తూ జొన్నలు కొనుగోలును చేస్తున్నామని కొంతమంది మీడియా మిత్రులు చెబుతున్నప్పటికీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరోపక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పత్రికా విలేకరి మనూర్ జొన్నల కొనుగోలు కేంద్రంపై అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఇబ్బందికి గురవుతున్నామని రైతులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి వస్తే మూసేసి ఉందని చెప్పారు. తనకు తెలియకుండా తన ఫోటో పెట్టి జొన్నల కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉన్నాయి అని రాశారని రైతు ఆ విలేకరిపై మండిపడ్డారు. కాంటా కరెక్ట్ ఉన్నప్పటికీ కూడా అసత్య ప్రచారం వార్తా రూపంలో రాశారని అన్నారు. ఆయన చేసిన అసత్య ప్రచారం వల్ల కొనుగోలు కేంద్రం బంద్ ఉందని, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాంటా కరెక్ట్ జోకుతున్నారా అని విలేకరి అడగడంతో తాము కరెక్టే జోకుతున్నారని చెప్పాను అని చెప్పారు. కానీ మేము చెప్పింది ఒకటి, ఆ విలేకరి రాసింది మరొకటి అని మండిపడ్డారు. రైతులు తాము తెచ్చిన జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్న సాక్షి ఎంకర్ అయితే ఫోటో తీసుకున్నది, ఫోటో తీసుకొని కాంటా కరెక్ట్ చేసిరు. ఆ పేపర్కి వేసుకొని మ్యాటర్ రాసుకున్న పేరు అడిగితే పేరు చెప్పిన దానికి అల్జీలు చేసేసి మూపించేసి అన్న. రైతులు కూడా చాలామంది కాంటా చేసేటి ఇంకా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర జొన్నలు తీసుకొస్తే దానికి టోకెన్ ప్రకారం అని చెప్పేసి సీరియల్ ప్రకారం ఇవ్వాల్సింది పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు టోకెన్ ప్రకారం తీసుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పైసలకు దోపిడీ, ఎవరైతే పైసలు ఇస్తున్నారో వాళ్ళని ముంగడి తీసుకుపోయి ఫస్ట్ జోకేస్తున్నారు. జోకిన తర్వాత మళ్ళా ఇక వేరే ఎవరైనా వస్తే రేపు లేదంటే ఎల్లుండి, ఇప్పుడు 3-4 రోజులు అవుతుంది, కరెక్టే 4 రోజులు అవుతుంది, చూస్తున్నాం వస్తున్నాము, అలా టోకెన్ ప్రకారంగా ఇవ్వకుండా అలా ఇష్టం వచ్చినట్టు ఇది చేసిర్రు. కడత ఇప్పుడు 50 అసలు యాక్చువల్లీ అంటే 50 కిలోల పాయింట్ 700 గ్రాములు తీసుకోవాల్సింది, కానీ 52.500 మీదనే పోతుంది. అంటే క్వింటల్కి 5 కిలోలు పోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు లాస్ అవుతున్నారన్నా, ఇక్కడ రైతులే కదా లాస్ అవుతుంది. దాని ప్రకారంగా ఇది అన్యాయంగా నేనైతే భావిస్తున్నా. హమాలి క్వింటల్కి వాళ్ళు 80 రూపాయలు కట్ చేస్తున్నారు, ఒకటి కాకుండా. ఇది దీని ప్రకారంగా 80 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళా ఇంతే అన్న.